ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితం, చాలామంది క్రీస్తుని వెంబడించినటువంటి తరుణములో వారు మొదట ఆత్మానుసరమైనటువంటి ఉజ్జీవముతో, ఆత్మానుసరమైనటువంటి ప్రారంభముతో, ఆత్మానుసరమైనటువంటి నడిపింపుతో, ఆత్మానుసరమైనటువంటి ఆలోచనలతో వారు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మీకు ఎవరైనా బలవంతం చేశారా అని అంటే ఎవరు చేయలేదండి. నిజంగా మీ పాపాల విషయమై క్రీస్తు మృతి పొంది తిరిగి ఆయన లేపబడ్డాడని విశ్వసిస్తున్నామని అంటే నిజంగానే ప్రభువుని విశ్వసిస్తున్నామండి అని ఆత్మానుసరమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చి, ఆత్మానుసరమైనటువంటి ఒక విన్నపాన్ని తెలియచేసి, ఆత్మానుసరమైనటువంటి ఒక నడిపింపుతోనూ మనము బాప్తిస్మంలోనికి వెళ్ళామా లేదా? వెళ్ళామా? వెళ్ళినటువంటి నీవు, వెళ్ళినటువంటి విశ్వాసి కాలక్రమంగా ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు శరీరానుసరముగా పరిపూర్ణగుతారా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఆత్మానుసరంగా ప్రారంభించి, ఆత్మానుసరంగా కొనసాగించి, ఆత్మానుసరంగా విశ్వాస జీవితం ముగించాల్సినదికి బదులుగా ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలాగున్నారనంటే, ఆరంభం మాత్రం ఆత్మానుసరంగానే ఉంది, దాని కొనసాగింపు, దాని ముగింపు ఎలాగుందనంటే శరీరానుసరంగా ఉంది. ఆత్మానుసరంగానే దేవుని సంఘానికి వచ్చి ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైన ఎటువంటి ఆశలు లేనటువంటి జీవితంతో క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి, ఆత్మానుసరమైనటువంటి భక్తిని చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి క్రైస్తవుడు, విశ్వాసి గలతీ సంఘానికి ఎట్లాగైతే భిన్నమైన బోధ వచ్చి, గలతీ సంఘములో విశ్వాసులు ఆధ్యాత్మికమైనటువంటి స్థిరమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాలను కొల్లగొట్టాడో దుష్టుడు, ఈరోజు నేడున్నటువంటి సంఘాలలో కూడా అబద్ధ బోధలు, తప్పిదప్పు బోధలు వింటున్నారా? వాక్యానికి వక్రీకరించి, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తింపచేసే ప్రవర్తనతో కూడుకున్నటువంటి వాక్యాన్ని మన మధ్యలోనికి దుష్టుడు తీసుకుని వచ్చి స్థిరంగా వాక్యానుసారముగా బ్రతకాల్సినటువంటి నీ జీవితంలో అస్థిరుడిగా చేసి, విశ్వాస జీవితంలో భ్రమపెట్టి, విశ్వాస జీవితంలో భ్రష్టాత్మకు అప్పగించేస్తున్నాడు దుష్టుడు. ఆత్మానుసారంగా ఆరంభింపబడ్డ నీ విశ్వాస జీవితం ఈరోజు ఎలా ఉందని ప్రభువు అడుగుతున్నాడు.